తెలియదు. ఇంకా పెద్ద పిల్ల పనికి వెళ్ళిపోతుండే పెద్ద ఆమె. ఇంకా వాళ్ళు గొడవ పడ్డారు. మాకు మే 12 వరకు ఆమె కనబడ్డది. మే 12 తర్వాత అసలు ఆనవాళ్ళు కూడా మాకు కనబడ్డాయి. అంటే దాదాపుగా పోయిన సంవత్సరం 2025లో. ఇక అప్పటి నుంచి ఆమె మాకు లేకుంటే బండి ఆపి తిన్నరాక వాళ్ళ ఆయన ఇప్పుడు 5-6 సంవత్సరాలు అవుతుంది వదిలేసిపోయాడు. ఆమె ఆ పిల్లల్ని ఇళ్ళ పనిపోయి సాధింది, కాలేజీ చేపించింది, ప్రైవేట్ స్కూల్ చదివించింది ఇళ్ళ పనిపోయి. కానీ అంత ఘోరం అయితే ఎవరు చేయదు. అంటే ఇద్దరు కూతుర్లేనా, కొడుకులు లేరా? కొడుకు పుట్టి చనిపోయాడు. మొగడు కూడా మింటిలో డ్యూటీ ఉండే ఆడెళ్ళిపోయాడు. ఆమె ఇళ్ళ పని చేసుకుంటా పిల్లల్ని బతికిస్తే ఇప్పుడు ఏం చేసిరు? ఇప్పుడు అసలు లోకం మా గల్లీలో ఇప్పుడు ఎవరికి మేము అన్నం తినలే. మేము గల్లీలో పొద్దున్న మాకు నిన్న నుంచి ఎరకాయ నిద్రలు కూడా లేవు. అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం మే నెలలో అప్పటి నుంచి కనబడట్లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఈ 9-10 నెలల నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? చిన్నపిల్ల ఏం చెప్పింది, నేను కేసు పోలీస్ స్టేషన్ లో పెట్టొచ్చిన ఆంటీ అన్నది. పెట్టొచ్చునా అని చెప్పింది. పెద్ద పిల్ల పెట్టొద్దామని అంటే నేను పెట్టొచ్చునా అని పెద్ద పిల్లకి చెప్పింది. కానీ ఆ పిల్ల చిన్నపిల్ల కేసే పెట్టలే. ఈ 3 నెలలు అవుతుంది పెద్ద పిల్ల కేసు పెట్టొచ్చి. ఆ బండి వల్ల ఇప్పుడు బయట పడ్డది. పెద్ద పిల్ల ఎంత అడిగినా కానీ నేను పెట్టేసి వచ్చినా వద్దులే అని చెప్పిందంట. కానీ పెద్ద పిల్లకు అర్థం కాలే, చెల్లెనే అమ్మని చంపుతుంది అని అనుకుంటుందా, అట్లా చేసేసింది. కానీ చాలా అసలు అన్యాయం కదా అట్లా చేయడము. ఆ పిల్ల వాళ్ళ డాడీ పోయినప్పుడు కూడా చిన్నగానే ఉండు. ఇప్పుడు ఆమె వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? చిన్న కూతురుది 17 సంవత్సరాలు ఉంటుంది. మైనరే 17. ఓకే. కానీ అంత కష్టపడి పెంచితే తల్లిని చంపి ఇంట్లో పెట్టింది అంటే ఎంత ఇది. అంటే మీ ముందు ఎట్లా తిరిగే వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ చిన్న కూతురు అయినా అల్లుడు అయినా వాళ్ళు గుట్ట మీదకెళ్ళి కూర్చుండే, గుట్ట మీదకెళ్ళి పోతుండే, బండి బుక్ చేసుకొని ఇడెక్కి వెళ్ళిపోతుండే వాడు. ఏదైనా అడుగుదామన్నా పిల్లలు మా అమ్మ మీద ఏమైనా కేసు పెడతారేమో అని మళ్ళీ మాతో టెన్షన్ ఉంటుండే. ఇంకా మీ మమ్మీ లేదు అని అట్లా అడిగినాము. పెద్ద పిల్లనేమో లేదా అంటే ఎక్కడ పోయిందో మాకు చెప్పలే అన్నది. చిన్న పిల్లని అడిగితే కూడా లేదు అమ్మమ్మ ఇంటికి పోయిందనే చెప్పింది. తర్వాత ఇక పెద్ద పిల్ల అన్నది కేసు పెట్టమ్మా అంటే చెల్లె పెట్టిందంట ఆంటీ అన్నది. మొన్న ఇంతకు వారం ముందు కూడా పెద్ద పిల్ల వచ్చి చెప్పింది. కానీ ఇక 3 నెలల కింద ఆ పిల్లకి అనుమానం వచ్చి ఆ పిల్ల పోయి భార్య భర్తలు పోయి కేసు పెట్టింది. ఈ బండి వల్ల ఇంకా మొత్తం బయటపడ్డది. అంటే బండి అమ్మేసిరు కదా ఇప్పుడు బండి. ఇంకా వేరే ఆయనకు అమ్మితే ఆయన పోయి ఇంకో ఆయనకి అమ్మితే ఆమె పేరు మీద ఉంది బండి. అంజు పేరు మీద వెళ్ళింది. అంజు పేరు మీద వెళ్ళేసరికి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు బండి వాళ్ళు. అట్లా బయటపడ్డది. లేకుంటే ఆమె అన్ననే ఉంటుండే, ఇక అన్ననే ఇదైపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ అల్లుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఈయన ఒప్పుకోలేదని అన్నారు కదా. ఎప్పుడన్నా కూతురు ఒకటే గొడవ పడేదా తల్లితో? అల్లుడు కూడా గొడవ పడుతుంది. అల్లుడు కూడా పొద్దున 5 గంటలకు వచ్చి 4 గంటలకు వచ్చి మాకు నిద్ర లేకుండా గొడవ పడేవాళ్ళు. అందరం గల్లీలో ఉండిపోతే ఆమె పిలుస్తుండే. మొన్న అప్పుడు ఇంక్వైరీకి వచ్చినప్పుడు పిలిస్తే మేము పోలేదు. ఏంది ఈ గొడవ, ఏంది ఇట్లా, ఏంది ఈ 16-14 సంవత్సరాల పిల్లకి పెళ్ళింది అని అంటే కూడా ఇక వాళ్ళు ఏం చేసిరో పాపం మే నుంచి ఆమె ఆనవాళ్ళే కనబడకుండా చేసేసి అంతే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే వాళ్ళు ఇక్కడ ఉండబట్టి? వాళ్ళ సొంతం కౌకురే. కానీ వాళ్ళ అత్త ఇక్కడ ఇల్లు కట్టింది కాబట్టి వాళ్ళ బావ ఆడుంటాడు, వాళ్ళు ఏడుంటారు. ఆమె ఎలా ఉండేది? అంజు అనేటోళ్ళు మంచిగా ఉండేది. ఇళ్ళ పని ఏదైనా మేము చెప్పినా కానీ మంచిగా వచ్చేది. కానీ పని చేసుకొని బతికింది. పిల్లలకి ఏ లోటు లేకుండా బతికింది. భర్త లేకుండా కూడా పని చేసుకొని బతికింది.